అర్థమైతే కానీ తత్వం బోధపడదు అనేటువంటి సామెత ఉంది. ఆ సామెత రాజకీయ నాయకులకి బాగా యాప్ట్ అవుతుంది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం అర్థమైనా అర్థం కానట్టే ఉంటారు. తత్వం అర్థమైనా పట్టించుకోకుండా తమ పని తాను చేసుకుంటుంటారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న చాలామంది నాయకులు ఆ తర్వాత తెరమరుగైపోతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ పరిశీలిస్తే అర్థమైనా అవ్వకపోయినా తత్వం వంట పట్టించుకున్నట్లుగా నాయకులు ప్రవర్తిస్తున్నారనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికార పక్షంలో ఉన్నప్పుడు చెలరేగిపోయినటువంటి నాయకులు ఇప్పుడు మెల్లగా తమ స్వరం సవరించుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా, అంటే గతంలో వైసీపీ తరఫున ఉండి అక్కడ ఎవరైతే పూర్తి స్థాయిలో నోరు పారేసుకున్నారో, ఎవరైతే ప్రత్యర్థుల మీద మాటలతో చెలరేగిపోయారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అది రెడ్ బుక్ తీసుకొచ్చేటువంటి మార్పా, లేదంటే ఇంకేదైనా అప్పటికప్పుడు ఇరుక్కున్నటువంటి కేసుల, అంటే పరిశీలిస్తే రెడ్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ కన్నా ఇప్పుడు వైసీపీ నాయకులు ఇప్పుడు మాటలు మాట్లాడి ఇరుక్కుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి పరిస్థితులు చూసినటువంటి కొంతమంది మాజీలు ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారో, లేదంటే పక్కకి వెళ్ళిపోతా పోలా అనుకున్నారో, కారణాలు ఏమైనప్పటికి కూడా తమ స్వరం మాత్రం మార్చేస్తున్నారు. గడిచిన కొంతకాలంగా అప్పుడు వల్లభనేని వంశీ ఎన్నికలకు ముందే నేను అలా అనలేదు, క్షమాపణలు చెప్పాను, అది ఇదని చెప్పని ఆ గతంలో చేసినటువంటి కామెంట్లు ఉన్నాయి. ఆ తర్వాత మరి కొంతమంది నాయకులు కూడా మేము పార్టీ చెప్తే అలాంటివి చేసాం కానీ మాకు పెద్దగా వాటి గురించి అంత అవగాహన లేదని కొంతమంది నాయకులు మాట్లాడారు. కొంతమంది అసలు ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా, ఏపీ రాజకీయాలకు సంబంధం లేకుండా గతంలో ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో చెలరేగిపోయారో వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల క్రితం, అంటే 2 రోజుల క్రితం వైసీపీకి సంబంధించినటువంటి ఆ పేపర్కి సంబంధించినటువంటి సాక్షి మీడియాకి సంబంధించి ఒక జర్నలిస్ట్ని కూడా, అంటే కొమ్మినేని శ్రీనివాసరావుని కూడా అరెస్ట్ చేయడం తర్వాత చాలామంది మాత్రం మార్పులు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే మనం ఒకవేళ ఇప్పుడు ఏమైనా నోరు జారి మాట్లాడితే మనకి భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతుందా, అంటే చట్టం ఎవరిని ఉపేక్షించదా అనేటువంటి సందిగ్ధంలో అయితే పడ్డారు. దానికి తగినట్టుగానే కొంతకాలం, అంటే ఒక వారం రోజుల క్రితం జోగి చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో, గతంలో చంద్రబాబు కుటుంబం మీద వైసీపీ నాయకులు చేసినటువంటి కామెంట్లు అర్ధరహితం, మా కుటుంబం కూడా దాన్ని ఖండించింది, మా కుటుంబంలో కూడా వెళ్తే అడిగారు, నా స్వయాన నా భార్య అడిగింది నన్ను అని మాజీ మంత్రి జోగి కొత్తగా జోలపాట అందుకున్నారనేటువంటి కామెంట్లు టీడీపీ నాయకుల్లో, టీడీపీ క్యాడర్లో వినిపిస్తున్నాయి. అసలు జోగిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? జోగి గతంలో ఎవరి మీదైనా సరే టీడీపీ నాయకుల మీద విరుచుకుపడేవారు. అదేవిధంగా మా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి మీద కూడా వెళ్ళారు. ఇలాంటి నాయకుల్లో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అని చెప్పని ఆరాధిస్తే, ఈ గడిచినటువంటి సంవత్సర కాలంలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వైసీపీ నాయకులు ప్రతిరోజు కూడా, అంటే దినదినగణంగా బ్రతుకుతున్నారనేటువంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, జైల్లో ఇరుక్కున్న వాళ్ళు ఆ రోజుతో అయిపోతుంది ఆ కథ. కానీ బయట ఉన్న వాళ్ళకి మాత్రం ప్రతిరోజు ఒక గడబిడగా తయారైంది. ఎందుకంటే ఎప్పుడు ఏ కేసు వస్తుందో, ఎప్పుడు మేము ఏం నోరు జారుతామో, ఎప్పుడు కేసులో ఇరుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందో అనేటువంటి సందిగ్ధం అయితే వైసీపీలోని కీలక నాయకులు ఎవరైతే గతంలో తీవ్రమైనటువంటి కామెంట్లు చేశారో, తీవ్రమైనటువంటి అసభ్య పదజాలం వాడారో, టీడీపీ నాయకుల మీద ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేశారో, చేపించారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంటుంది అనేటువంటి ప్రచారం అయితే ఉంది. అలాంటి ప్రచారం నేపథ్యంలో మనకి ఎందుకు వచ్చిన గోల, ఓ పక్కన ఉన్నటువంటి కేసులు, మరో పక్కన వెంటాడబోతున్నటువంటి కేసులు, వీటన్నింటినీ కూడా తలుచుకొని జోగి కొత్తగా జోలపాట పాడుతున్నారా అనేటువంటి కామెంట్లు మన వైసీపీ క్యాడర్లో వస్తున్నాయి. అదేవిధంగా టీడీపీలో కూడా వస్తున్నాయి. టీడీపీలో ప్రధానంగా చర్చిస్తుంది ఏంటంటే, కొత్తగా జోగి ఏమన్నా మన వైపు చూస్తున్నారా, అలాంటి అంటే సందేశాలు ఏమైనా ఉన్నాయా అని. కానీ టీడీపీకి సంబంధించినటువంటి అధిష్టానం కానీ, టీడీపీ నాయకులు మాత్రం చాలా దూరం పెడతాం జోగిని, ఎందుకంటే అధినేత చంద్రబాబు ఇంటి మీద దాడి చేశారు, అలాంటి వాళ్ళని ఉపేక్షించమని చెప్పని
బయట కొంత ప్రచారం జరుగుతుంది. అయితే మొత్తంగా జోగి చేసినటువంటి అంటే అసంబద్ధంగా చేశారా, అవసరం లేకుండా చేశారా, కాకపోతే తాను ఇరుక్కోకుండా భవిష్యత్తులో తాను ఇరుక్కోవాల్సినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందే ఆలోచించుకొని ఎందుకు వచ్చిన గొడవ అని కొంతవరకు టీడీపీ అధిష్టానాన్ని శాంతపరిచే విధంగా అంటే చంద్రబాబు కుటుంబం మీద ఆ విధంగా కామెంట్లు చేయటం తప్పే ముమ్మాటికి అనేటువంటి వర్షన్ను కొత్తగా వినిపిస్తున్నారా అనేది కొంత ఆలోచించాల్సిన అవసరం. అయితే జోగి జోలపాట్ని టీడీపీ ఎంతవరకు తీసుకుంటుంది, ఎంతవరకు మైండ్లోకి తీసుకుంటుంది, ఎంత లైట్గా తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.